హనీ హనీ త్వరగా రా. ఎవడో డబ్బం గుద్దిగాడు నా చుట్టూ తిరుగుతున్నాడు, త్వరగా రా. కంగారు పడకండి, నేను వీధి పోస్ట్ మ్యాన్ని. అయితే నా చుట్టూ తిరగడం ఎందుకు? నేనేమైనా పోస్ట్ డబ్బా అనుకున్నావా? నాకు సైకిల్ ఎక్కడే కానీ దిగటం రాదండి, ఏదైనా మోపు కోసం వెతుకుతున్నాను. అయ్యో పాపం, నా భుజం మీద చెయ్యేసి థ్యాంక్స్ అండి. మావారు అంతే, సైకిల్ దిగడమే గానీ ఎక్కడం రాదు, రోజు నేను ఎక్కించాల్సిందే. ఏమిటి ఇది? ఎవరితరు? నా బదులు వీడిని తెచ్చుకున్నావు కొంప తీసి. ఈ టపాంగుత్తి ఈ వీధికి పోస్ట్ మ్యాన్. ఏమయ్యా, నాకేదైనా ఉత్తరం ఉందా? అవునండి. మరి మాకు పేరు పి హనుమంతరావు. లేదండి. ఏమండి ఏమండి, ఇవాళ మాకు ఉత్తరం రాలేదట. మీ ఉత్తరం ఒకసారి ఇస్తారా, చదువుకుని ఇచ్చేస్తాను. ఏమిటి, ఉత్తరం చదివిస్తావా? మా తల్లి ఉత్తరం చదివిస్తుందట. ఇంకా నయం, సిగరెట్ కాల్చిస్తాను. పోనీ అదేనా ఇవ్వండి, మా వారు కాల్చి ఇచ్చేస్తారు. నా తల్లి. మీనాక్షి, మీనాక్షి. పిన్ని గారు పిలిచారా? అవును, నేను బంధువుల ఇంటికి వెళ్తున్నాను. బయట బకెట్లు అవి ఉన్నాయి. పర్లేదు, నేను వాడుకుంటానులేండి. పాలోడొచ్చి పాలు పోస్తాడు. పర్లేదు, నేను వాడుకుంటానులేండి. పేపర్ అతను పేపర్ వేస్తాడు. పర్లేదు, నేను వాడుకుంటానులేండి. ఇవి మా ఇంటి తాళాలు. పర్లేదు, నేను వాడుకుంటానులేండి. సాయంత్రం మా వారు వస్తారు. పర్లేదు, నేను వాడుకుంటానులేండి. అమ్మాయి గారు కనపడరేంటబ్బా? నీ నోరు పాడా, నీ దొంగతనానికి నా ఇల్లే కావాల్సి వచ్చినాడా? నీ అమ్మగడుపు మాడా, నీ కళ్ళు కాకులు బేకా, నా మురుగులు ఎందుకు ఎత్తుకెళ్ళావా? ఈ సంచిలో ఏమన్నారా? మురుకులు. ఆ మురుగులేరా? మురుగులు కాదమ్మా, మురుకులు. అబ్బా, ఆ మురుగులే తీయే. అబ్బా చెప్తుంటే వినవు. మురుకులు కాదు, మురుగులు. చెప్తుంటే వినవు. అయ్యో అదే అయ్యి మురుకులు. నోరు మూసుకుంటే సరిపోయిందా? ఎక్కడ తగులుతూ కూడా చూడకుండా కొట్టి. పానకాలు, నువ్వెప్పుడొచ్చా? ఇంకా ఆలస్యంగా అవుతా నా శవాన్ని చూసేదానివమ్మా. ఈ ముసలమ్మ మురుగులు పోయినాయంటే ఇరగొట్టి ఏం గుర్తు ఉడుకుతుందో. ఇతను పానకాలని మా ఇంట్లో పనివాడు. ఆ మాట ముందే చెప్పి ఆడవచ్చుగా. చెప్పిందాక నువ్వు ఎక్కడ ఊరుకున్నావమ్మా? మనిషిని చంపేద్దామన్న ఉత్సాహమే తప్ప ఇంత వయసు వచ్చినా మానవత్వం ఎక్కడ ఏడిసింది నీకు? ఎక్కడో పొరపాటు జరిగిందిలే అయ్యా. ఇది పొరపాట? పొరపాటు అయితేనే ఇన్ని పీకులు పీకా ఉంటే మామూలుగా అయితే ఇంకెన్ని కొట్టేదానివో. సరేలే అమ్మా, లోపల తీసుకెళ్ళు. అమ్మో మురుకులు అమ్మాయి. చీటీ పడేశాడు. ఇప్పుడు అడుగుతుంటే లేసు పని నిప్పేసి కండలు చూపిస్తున్నాడు. చూడండి చూడండి, దేవస్థానానికి ఫ్రీగా వదిలేసిన ఏనుగులాగా ఆ నడక వాడును. దొంగ వెధవ. ఏటో నిజమైన కంటలు అనుకుంటున్నావా? సంకల్లో సెగ్గట్లేసి కడ్రాయిర్ కోసేసి అట్టా నడుస్తాడు. అయికేదో పెద్ద పైన వల్ల కనిపిస్తాడు గానీ దోమలు గుట్టేసిన వాళ్ళు దొడ్డి కళ్ళును. నీకో సంగతి తెలుసా బావా? ఏటో వాళ్ళ ఆవిడ జట్కా అహ్మద్ గారితో రోజు సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోతుంటాడు. నిజమా? అయితే వాడి సొంత పిల్లమే వాడికి జరదన్నమాట. ఎన్నాళ్ళు అనవసరంగా మనం భయపడ్డామే. అయితే లొసుగు దొరికిపోయింది. రే కొండబాబా వస్తున్నాడు బావా. తొందరపడి పిలిచానా? ట్రబుల్ అయిపోతాను. ఏంటి నా పేరు బయటపడింది ఏంటి? అదే అదే ఏం లేదు బావా, మా ఆవిడి కొండబాబు అన్న ఏంటి ఈ నెల చీటీ డబ్బులు ఇంకా కట్టలేదని కంగారు పడిపోతుంటాను. నార్మల్ కొండబాబు అంటే ఎవరు అనుకుంటున్నావు? 7 కొండల బాబు ఈ నెల కాకపోతే వచ్చే నెల ఇచ్చేస్తానని చెప్తున్నాను. కదూ కదూ కదూ. ఏంటిది? ఎందుకే నువ్వు నవ్వుతున్నావు? అదే ఏం లేదండి. ఆగో, నిజం చెప్పకపోతే చంపేస్తా. ఏమన్నాడు చెప్పరా? మూర్తి గారు, ఇవి చెగ్గట్లు కాదండి, కండలే. తగ్గట్లేదు. మూర్తి గారు ఏదో మాట్లాడుతుంటేను అదే మీవి కండలు కావట. సంకలో చెగ్గట్లేసి కడ్రాయిర్ కట్ అయ్యి మీరు అలా నడుస్తారండి. దోమలు కుట్టేసిన బోధ వాళ్ళట, కింద దొడ్డి కాళ్ళట. మీరు పెద్ద పైన వల్ల ఇదిగో మీరేదో చీటీ కట్టాలని కట్టడం మానేశారట కదా, ఆ కోపంతో మీ వెనకాల చేరి తెగ తిట్టుకుంటున్నారు. అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ స్వామి ఎదురు ఇంకో పెద్ద మాట అన్నాడండి. నేనేమన్నాను చెప్పు, ఏమన్నాడు? మీ ఆవిడ జట్కా అహ్మద్ గారితో సెకండ్ షోల కాటికి తిరుగుతున్నారు. ఏంటిది, టీకి పోగులు పెట్టేసేలాగా ఉన్నాడే. అమ్మో, రాత్రి పడుకోనుడు అన్ని వాళ్ళ అమ్మ పోలికలే. పొత్తిగా మనశ్శాంతి లేకుండా పోతుంది. పొద్దున్నే పేపర్ మీద వచ్చేసాడు. పోస్తాడు గాని ఇదిగో ఏంటి నా పోలికలా? మొదలెట్టావు. ఏమండి రాజన్ గారు, మీరు చెప్పండి. ఈడి నా పోలికని ఇది, దాని పోలికని నేను రోజు కొడలేనండి. ఎంతకీ ఎవరి పోలిక మీరు చెప్పండి.
నన్ను చెప్పండి చెప్తే కొంపలు అంటుకో సుమ్మా చిన్న పిల్లవాంట కదా అడే సుమ్మా రప్ప. ఇదిగో భాగ్యం గారు, ఆ భక్త ప్రహ్లాద క్యాసెట్ ఇస్తే పార్ట్ 2 ఇస్తాను. భలే టైంకి వచ్చావయ్యా, పట్టుకోవా. ఇదిగో నిన్ను ముక్కడగాలి, ఇటు రావయ్యా. నేనేం మాట్లాడండి బాబు, నాకు అర్జెంట్గా పని ఉంది, నేను వస్తాను. అబ్బా సైకిల్ అలా జారేసేలా రావయ్యా, నిన్ను మాట్లాడగాలి. వద్దండి బాబు, నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఇదిగో ముద్దుగా అడిగినప్పుడు రావాలి మరి. అది కాదండి. రావయ్యా. ఏం లేదయ్యా, మా ఎదో లేడు, ఈడే మా చంటోడు. ఈడి పోలికలు మా భాగ్యాన్ని అని నేను, నాయని మా భాగ్యం, ఇద్దరం కొట్టుకు చేస్తున్నాం అనుకో. తీరా పెద్ద మనిషి లేడు, అదే ఆ అరువోడు. ఆయన అడిగితే బ్రష్ నోట్లో పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతాడు తప్ప నిజం చెప్పడం లేదు. నువ్వు కరెక్ట్ అయ్యా, నువ్వైనా చెప్పవయ్యా. నన్ను 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 మీరు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. పోలికి చెప్పమంటే ఇబ్బంది అంటాడు ఏమిటండి విడ్డూరం, చెప్పోయా. వీడికి తండ్రివి నువ్వే కాబట్టి నీ పేరే పెడదాం అనుకుంటున్నాను రాజన్. నా పేరు ఒక్కటే పెడితే పబ్లిక్ లో బాగుండదు భాగ్యం, కాబట్టి నీ పేరు నా పేరు కలిసేలా పెడదాం. మీరు అపార్థం చేసుకోవాలంటే చెప్తానండి. భాగ్యం గారు మీరు కూడా అబ్బా చెప్పవయ్యా. అబే ఏం లేదండి, మీ బాచిగాడు మీ పోలిక కాదు, మరి మీ భాగ్యం గారి పోలిక అంతకంటే కాదు. మరి ఎవరి పోలిక? ఎవరి పోలికంటే ఏం చెప్పమంటారండి, కర్మ ఆ రాజన్ పోలిక. ఏంటి అన్నావు? కట్టేది సచ్చినోడా నిన్ను చంపి కానీ నేను మా గడుపుతాను. ఎన్నాళ్ళైందే 13,000 తీసుకొని? ఏట్రా ఎవరితో మాట్లాడుతున్నావురా ఎదవా? నేను 13,000 తీసుకోవడం ఏట్రా? నాటకాలు ఆడుతున్నావా? దివాకరం చెప్పు. చెప్పు ఏట్రా ఇది మరుగుతున్నాడు? ఏంటంటే నిజాలు చెప్పేయాలా? చెప్పేద్దాం. మీ దగ్గర 10,000 తీసుకున్నట్టే ఆడి దగ్గర 13,000 తీసుకున్నాను. దేనికి? దేనికంటే మీరంటే విపరీతమైన లైకింగ్ అంట, మిమ్మల్ని కీపింగ్ చేస్తాను, నన్ను రికమెండేషన్ చేయించమన్నాడు. చొచ్చినోడా, ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు చాలేదట్లా నీకు? నేనేమో బదార్థాన్ని అనుకున్నావా, 3 కాపురం లేదని అనుకున్నావా? అదే మాట నేను అడిగితే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మీ ఆయన్ని ఇదిగో అలాంటి రౌడీనే పెట్టి మర్డర్ చేయించేస్తాను, మీ రాజన్ని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను, మీ కొడుకుని రైలు పట్టాల కింద పెట్టి చంపించేస్తాను. ఇదిగో దివాకరం, నేనేం చేస్తానో చూడు. నిన్ను నేనేం చేస్తాను చూద్దు గాని చెప్పు ఇంకా ఏమన్నాడు? అదే మీ పెళ్ళైన తర్వాత మీ శోభనం రాత్రి బ్యూటీ పార్లర్ కింద తీసుకెళ్లి మిమ్మల్ని జాయిగా గుండు గీయించేస్తా అన్నాడు. పరాయి మగాడి గురించి మీరు పట్టించుకోకుండా ఇంట్లో కుక్కలా పడుంటారని. చచ్చినోడా. అయ్య బాబా